అందరికీ నమస్కారం. ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు గురించి మాట్లాడదాం. అదే అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క మహిళకు శుభాకాంక్షలు. ఒకప్పుడు మహిళ అసలు గుర్తింపు అనే మాట పక్కన పెడితే అసలు ఉన్నారు అనే మాట కూడా వినిపించకుండా చేశారు. అంటే కేవలం మహిళలు వంటింటకు మాత్రమే పరిమితం, చదవకూడదు, సమాజంలో నలుగురితో పాటు స్వేచ్ఛాయుతంగా బ్రతకూడదు అనేటువంటి నిబంధనతో ఒకప్పుడు చూశారు. కానీ ఈ రోజు ఇప్పుడు ప్రతి ఒక్క రంగంలో కూడా మహిళలు ముందున్నారు. అది రాజకీయ రంగం అవ్వచ్చు, విద్యా వ్యవస్థలో అవ్వచ్చు, ప్రతి ఒక్క వ్యవస్థ, జాబ్ సంపాదించే వ్యవస్థలో అవ్వచ్చు, లేదా వ్యవసాయం చేసే రంగంలో కానీ, లేదా సైన్స్ టెక్నాలజీ ఫీల్డ్ లో కానీ, ప్రతి ఒక్క దాంట్లో కూడా మహిళలు ముందున్నారు. ఆ ప్రూఫ్లన్నీ ఈ రోజు మన కళ్ళతో మనం చూస్తున్నాం. ఒక గొప్ప ఉదాహరణ ఏంటంటే, ఈ రోజు మన భారతదేశంలో రాష్ట్రపతి అనే ఒక పదవి గురించి మాట్లాడుతున్నాం. రాష్ట్రపతి దేశంలో అత్యున్నతమైనటువంటి స్థానం. ఒక దేశాన్ని అంటే భారతదేశాన్ని మొత్తం రిప్రజెంట్ చేయాలంటే అది కేవలం ఒక్క పేరు, రాష్ట్రపతి. సుప్రీం కోర్టు కన్నా మించిన పవర్ ఎవరి దగ్గరైనా ఒక మనిషి దగ్గర, ఒక పదవి దగ్గర ఉంటుందంటే అది కేవలం రాష్ట్రపతి. ఎవరు రాష్ట్రపతి? ఈ రోజు ద్రౌపది ముర్ము, ఒక సాధారణమైనటువంటి మహిళ, ఒక గిరిజన ప్రాంతంలో చదువుకొని ముందుకొచ్చిన ఒక మహిళ. అలాంటి మహిళ ఈరోజు మన రాష్ట్రపతి పదవిలో ఉండి భారతదేశ కీర్తి ప్రతిష్టలను కాపాడుకుంటూ ఒక గొప్ప స్థానంలో ఉండి దేశం మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఈరోజు భారతదేశంలో మహిళకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత, మహిళకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటి అని ఈ ఒక్క పదవితోనే మనం అందరం అర్థం చేసుకోవచ్చు. మహిళ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా, ప్రతి ఒక్క బంధంలో కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అంటే ఒక అమ్మగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక మంచి స్నేహితురాలిగా, ఒక భార్యగా, ఇలా రకరకమైనటువంటి బంధంలో తనదైనటువంటి శైలిలో నలుగురికి మంచి చేస్తూ ఒక కుటుంబాన్ని చక్కదిద్దుతూ మంచి పాత్రను పోషిస్తుంది. కాబట్టి ఈ రోజు మహిళలందరినీ గౌరవిద్దాం. ఈ రోజే కాదు, ప్రతి ఒక్క రోజు మహిళలను గౌరవిద్దాం. మహిళలు కూడా మీ యొక్క విలువను, మీకున్నటువంటి గౌరవాన్ని, భారతదేశంలో ఉండే సంస్కృతి సాంప్రదాయాన్ని అలాగే కొనసాగిస్తూ ఉండాలని మనసారా కోరుకుంటూ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే.